ఈరోజు మన వాక్య ధ్యానాంశము ప్రభు నమ్మదగినవాడు. 2 తిమోతి పత్రిక 2 అధ్యాయం 13 మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ప్రభు నమ్మదగినవాడు, హీఈస్ ఫెయిత్ఫుల్. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడయుండి సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మీతో చేసిన వాగ్దానములు నెరవేర్చుటలో నమ్మదగిన వాడై ఉన్నాడు. మిమ్మును కీడు నుండి రక్షించుటలో నమ్మదగిన వాడై ఉన్నాడు. నేడు అనేకులు తీయని మాటలు చెప్పుచున్నారు గాని అవి యథార్థమైనవి కావు. ఊరకయ్యే మాట ఇచ్చెదరు గాని మాటను నెరవేర్చరు. నేను ఉన్నాను అని అభయమిచ్చు అనేకులు ఆపత్కాలమున మనకు కనబడరు. నమ్మదగిన వారు నరులలో ఉండకుండా గతించిపోయిరి అని విలపించిన దావీదు, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. కీర్తన 12:2 అని ఆవేదన చెందుచున్నాడు. నమ్మదగని ప్రజలతో నిండిన తరములో మనము జీవించున్నాం. అంతటా అబద్ధము, మోసము, ఇచ్చకపు మాటలు. మనము ఎవరిని కూడా నమ్ముటకు వీలు లేనట్లు అనిపించుచున్నది. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును అని సొలొమోను రాజు ప్రశ్నించున్నాడు. సామెతలు 20:6. అవును, నకిలీ వేషధారణ కత్తితో నిండి ఉన్న ఆ దినమునందు నమ్మకమైన వారిని కనుగొనుట అరుదుగా ఉన్నది. అదే సమయమున మనము మన ప్రియప్రభువైన యేసును చూచుచున్నాము. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో అలాగే నమ్మదగని ప్రజల మధ్య నమ్మదగిన వాడై ఉన్నాడు. అపోస్తుడైన పౌలు ప్రభువైపు చూచుచు మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండునని సంతోషముగా చెప్పుచున్నాడు. అపోస్తుడైన పౌలు తన పూర్వస్థితిని జ్ఞాపకమునకు తెచ్చుకున్న వాడై దేవుని పిలుపు మరియు ఏర్పాటును గుర్చిలాగు వ్రాయిచున్నాడు. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. 1 తిమోతి 1:12-13. మన పాపములను క్షమించుటలో ప్రభు నమ్మదగిన వాడు అను అంశముతో వరుసక్రమముగా మన ధ్యానములను ప్రారంభించాం. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయును. 1 తెస్సలోనికపత్రిక 5:24 మనం చూడగలుగుతున్నాం. దేవుడి దిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.